అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకునే బాదం గులాబ్ జామ్ ఎలా చేస్తామో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ పోసుకొని కలుపుకొని దీన్ని చక్కెర అనేది కరిగించే వరకు మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. చక్కెర కరిగే వరకు ఉంచుకోవాలి. మనం గులాబ్ జామ్కి పాకం ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వేరే ఒక ప్లేట్ తీసుకొని మనం గులాబ్ జామ్ పౌడర్ను ఒక జల్లెట్లో పోసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దీనిలో కొంచెం సోడా అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పాలు పోసుకుంటూ దీన్ని ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూసుకుంటూ పాలు పోసుకొని కలపాలి. గులాబ్ జామున్ ఏ గులాబ్ జామున్ అయినా మనం పాలు పోసుకొని కలుపుకుంటేనే మనకు జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం తీసుకొని ఇట్లా రోల్ లాగా చేసుకొని మనం ఏ సైజు గులాబ్ జాము తయారు చేస్తామో ఆ సైజు చిన్న ముద్దలాగా చేసుకొని ఇట్లా చేతిలోకి తీసుకొని ఇట్లా ప్రెస్ ఒత్తుకొని అరిచేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి మధ్యలో కొంచెం ఓల్లాగా చేసుకొని దీనిలో మధ్యలో మనం బాదం అనేది పెట్టుకోవాలి. బాదం పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసి దీన్ని రౌండ్గా తయారు చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం మనం తయారు చేసుకున్న గులాబ్ జాములన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. ఇట్లా మొత్తము మనము అది లోపలికి వెళ్ళి బాదం అనేది బయటికి రాకుండా మంచిగా రౌండ్గా 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా ఒక ముద్ద తీసుకొని మధ్యలోకి ఓల్లాగా చేసుకొని దానిలో బాదం పెట్టుకుంటూ ఇవి మనం తయారు చేసుకున్న గులాబ్ జామ్ పిండిని ఎన్ని గులాబ్ జాములు అవుతే అన్నీ తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పటికి ఒకే రకంగా చేసుకునే బదులు ఇలా బాదం పెట్టుకొని చేసుకుంటే మనం తింటుంటే బాదం ఫ్లేవరు టేస్ట్ చాలా బాగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న గులాబ్ జాములను గులాబ్ జామ్ బాల్స్లను ఒక్కొక్కటి వేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. సిమ్లో పెట్టుకొని గోలించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇట్లా కలర్ వస్తుంది కానీ లోపల పిండి ఉంటుంది. సిమ్లో పెట్టుకొని గోలించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు జామ్ అనేది బాగా వస్తుంది. ఇలా వచ్చి తయారైన జామును మనం ఇంతకుముందు చక్కెర పాకం పెట్టినాం కదా, చక్కెర పాకంలో వేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చక్కెర పాకంలో ఒక 5 మినిట్స్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం చక్కెర పాకం వేసుకొని దానిపైన కొంచెము యాలకుల పొడి వేసుకొని తినాలి. ఎంతో టేస్టీగా ఎమ్మి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.